నా చెల్లెలు ఊరేసుకున్న అదే టైంలో తనని బయట చూసినట్టుగా చెప్తున్నారు. ఇంత క్వాలిఫైడ్ బ్యాచ్ తో కుక్కర్ కూడా తరమలేము, ఇక దయ్యానేం తరుగుతాము. ఇంతకీ దయ్యం పేరేంటి? బాగ్. హలో గైస్, వెల్కమ్ టు బాగ్ మూవీ రివ్యూ అనమాట. ఇది హార్మనీ 4 అనమాట. ఇది యాక్చువల్లీ బాగ్ అనే పేరుతో తెలుగులో అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ కామెడీ హారర్ పరంగా అయితే వచ్చింది. ఓకే, బాగానే ఉంది నాకైతే. అండ్ మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే డైరెక్టర్ సుందర్ అనమాట. డైరెక్టర్ అతనే, మూవీకి హీరో కూడా సుందర్ సి అతనే. అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఈ మూవీకి హిప్ హాప్ గారు అందించారు. మ్యూజిక్ బాగానే ఉంది, అంటే ఎక్కడ తక్కువ అవ్వలే ఎక్కువ అవ్వలే, మీడియంతో అలా వెళ్ళింది అంతే, జస్ట్ అలా వెళ్ళింది అంతే. అండ్ ఇంకా ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలంటే ఏం లేదు. బాగ్ అంటే ఏంటి, ఈసారి దెయ్యం ఎలా వచ్చింది, ఇంకా ఆ మూవీలో ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి. అండ్ ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అంటే, మూవీ నాకైతే నచ్చింది, మంచి ఎంటర్టైనింగ్ వెళ్ళింది. ఒక రకంగా ఇప్పుడు వరకు మీరు చూసిన దయ్యం సినిమాల్లో ఉన్నా సరే మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. స్క్రీన్ ప్లే నచ్చుద్ది. తమన్నా యాక్టింగ్ చాలా బాగుంది ఈ మూవీలో. మెయిన్ లీడ్ రోల్లో తనే కనిపించింది. సెకండ్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్లో బాగుంది. అండ్ రాశి ఖన్నా గురించి వస్తే ఓకే, తన రోల్ మరీ అంత పెద్దది కాదు, బట్ ఓకే. అండ్ దయ్యం రోల్లో చేసిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. దయ్యం కూడా బాగానే పెట్టారు. దయ్యాన్ని బాగా డిజైన్ చేసుకున్నారు, క్యారెక్టర్ ఆర్క్ని. నిజంగా ఈ మూవీలో మీరు ఒక డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ సినిమాని, ఒక అవెంజర్స్ సినిమాని అయితే మీరు ఇందులో చూస్తారు. అది ఎందుకు చెప్పినా మూవీ చూసిన వాళ్ళకి బాగా అర్థమవుద్ది. ఒక వాండాని, ఒక డాక్టర్ స్ట్రేంజ్ని, ఒక అవెంజర్స్ టీమ్ని అయితే మీరు ఇందులో చూస్తారు. అదైతే గ్యారంటీగా చెప్తా. మూవీ అయితే మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. డైరెక్టర్ అంటే సుందర్ గారు బాగా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ బాగా చూసినట్టున్నారు. అండ్ అలాగే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చూసినట్టున్నారు. బాగా ఇన్స్పైర్ అయ్యారు అట్ల నుంచి. అండ్ మన వెన్నెల కిషోర్ ఇంకో అతను యాక్టింగ్ కూడా, వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. నాకైతే ఓకే అనిపించింది. ఇంకా గరుడాగా మనకి కేజీఎఫ్లో కనిపించిన అతని యాక్టింగ్ కూడా బాగుంది. అతను బాగా చేశాడు. మేబీ అతనికి ఇంకొంచెం అంటే పెంచి ఉండాల్సింది అనిపించింది నాకైతే అతని స్క్రీన్ మీద. అండ్ ఈవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది నిజంగా. సరళ ఈవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది నిజంగా. ఇందులో కనిపించిన బాగానే చేస్తుంది నిజంగా. ఎందుకంటే రాఘవ గారి సినిమాల్లో ఎక్కువ చూస్తాం, ముని, గంగ, ఆ సినిమాలో చూస్తాం ఎక్కువ. ఈవిడ చాలా సినిమాల్లో అయితే వేసింది, అలాగే ఇందులో కూడా బాగా చేశారు. దీనికి సీక్వెల్ ఉంది, దీనికి 5 కూడా వస్తుంది, పార్ట్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ రైటింగ్ అవుతుంది. ఇది తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ అనమాట. సెన్సర్ U/A. రన్ టైం 2 గంటల 25 నిమిషాలు అయితే ఉంటుంది. యాక్టింగ్ పరంగా చెప్పాను కదా, వీళ్ళందరూ వీళ్ళకి ఇచ్చిన రోల్స్లో వీళ్ళు బాగానే చేశారు. యోగి బాబు కూడా బాగానే చేశారు. అండ్ ఇంకా ఈ మూవీకి బుక్ మై షో వాళ్ళు ఇచ్చింది మాత్రం 8.2 అయితే రేటింగ్ ఇచ్చారు 10కి. నేనైతే 8 అయితే ఇస్తాను రేటింగ్. నాకు నచ్చింది. అంటే 1 టైం వాచబుల్, సెకండ్ టైం వాచబుల్, అది మీ చూసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, చూసే వాళ్ళ మీద. సో అది నేను చెప్పలేను, కానీ మూవీ అయితే నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది. నాకైతే నచ్చింది. థియేటర్లోనే చూడండి. ఆ విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి, మీకు నచ్చుద్ది. సాంగ్ కూడా ఒక సాంగ్ బాగుంటుంది అంతే. సాంగ్స్ పెద్ద మాట్లాడలేం, లాస్ట్ సాంగ్ బాగుంటుంది, పర్లేదు వినొచ్చు. అండ్ ఇంకంతే, అంతకే అంతకుమించి ఏం చెప్పలేం. మా మూవీ అయితే బాగుంది, వెళ్ళి అక్కడ నుంచి చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ ఒకటి అడక్కు మూవీ రివ్యూ అయితే వస్తుంది తొందరలో. ప్రసన్న వదనం, అలాగే టేల్స్ ఆఫ్ ది ఎంపైర్, గార్డియన్ ది లోన్లీ అండ్ గ్రేట్ గాడ్, ఇవి కూడా వస్తాయి. అన్ని రివ్యూస్ అయితే వస్తాయి, కొత్తవి చాలా ఉన్నాయి, వస్తాయి తొందరలోనే, రికార్డ్ అయితే అవుతున్నాయి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలిసి నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.